హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ సరైన శిక్ష. తల్లిని చంపేస్తానని బెదిరించి తండ్రి నోరు మూయించిన కొడుక్కి ఎలాంటి శిక్ష పడింది కథలో చూద్దామండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 మంత్లో ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వాలండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదామండి. ఆ రోజు సుభాష్ గారి పెద్ద కొడుకు మనోజ్ తన ఆఫీస్లో పని ముగించుకుని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. 2 ఏళ్ల నుంచి ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న తనకి ఈరోజు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనోజ్కి ఆఫీస్లో 2 నెలలు సెలవు దొరికింది. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళి తన భార్య జననికి శుభవార్త చెప్పి తన ముఖంలో సంతోషం చూడాలి అనుకున్నాడు మనోజ్. ఎందుకంటే జనని కూడా ఇండియాకి తిరిగి వెళ్ళాలని చాలా తహతహలాడుతూ ఉంది. గబగబా ఆఫీస్ పని ముగించుకుని వెంటనే మనోజ్ కారులో నేరుగా ఇంటికి బయలుదేరాడు. మనోజ్ ఇంటికి రాగానే అతని భార్య జనని చాలా ఆనందంతో వెలిగిపోతున్న అతని మొహం వైపు చూసి, ఏంటి మనోజ్, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనగానే, మనోజ్, నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు, ఈరోజు నీతో ఒక శుభవార్త చెప్పాలి అనగానే జనని, శుభవార్త ఏమిటో ఆ శుభవార్త అని ఆసక్తిగా అడిగింది. వెంటనే మనోజ్ జనని చేతిని తన చేతిలోకి తీసుకుని, నాకు 2 నెలలు సెలవులు దొరికాయి, మనం ఇండియా వెళ్తున్నాం అని ఆనందంగా చెప్పాడు. అది విన్న జనని చాలా సంతోషించింది. నేను చాలా రోజుల తర్వాత అత్తయ్యని మావయ్యని చూడబోతున్నాను అంటూ ఆనందంగా చెప్పింది జనని. నేను వెంటనే కాల్ చేసి మనం ఇండియాకి వస్తున్నామని అత్తయ్యతో చెప్తాను అంటూ ఫోన్ తీసుకుంది జనని. వెంటనే మనోజ్ జననిని ఆపి, ఆగు జనని, ప్రస్తుతం ఎవరికీ కాల్ చేయొద్దు అని చెప్పగానే జనని ఆశ్చర్యపోయింది. ఎందుకు మనోజ్, ఎందుకు ఫోన్ చేయొద్దు అని చెప్తున్నావు అని అడగగానే, మనోజ్, అమ్మ నాన్నలని నేను సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాను. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి మనం ఇంటికి వెళ్దాం. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పకుండా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నల కళ్ళల్లో మెరుపు, సంతోషం చూసేవాడిని. అమ్మ నాన్న కళ్ళల్లో అలాంటి సంతోషం, అలాంటి మెరుపులు చూసి ఇప్పుడు చాలా రోజులైంది. నేను ఎంత పెద్దవాడినైనా నేను ఎప్పుడూ నా తల్లిదండ్రులకు చిన్న బిడ్డలాగే ఉంటాను కదా. అకస్మాత్తుగా నన్ను చూసి అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని నేను నా కళ్ళతో చూడాలి అనుకుంటున్నాను. మనం ముందుగానే ఫోన్ చేసి వెళ్తే ఆశ్చర్యం ఎక్కడుంటుంది అనగానే జనని కూడా, సరే అయితే మనిద్దరం అత్తయ్య మావయ్యని సర్ప్రైజ్ చేద్దాం. మీరు కరెక్ట్గానే చెప్పారు. హఠాత్తుగా మనల్ని ఎదురుగా చూడగానే అత్తయ్య మావయ్య పడే ఆనందాన్ని మనం మాటల్లో వర్ణించలేం అనగానే వెంటనే మనోజ్ ఇలా అన్నాడు, జనని, నీకు ఈ విషయం తెలుసా? మా నాన్న ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ప్రేమగల నాన్న. ఆయన దేవుళ్ళలాంటి వాడు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఏది కావాలని అడిగినా సరే నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఏర్పాటు చేసి ఆ వస్తువు తెచ్చి ఇచ్చేవాడు. నాన్నకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక పాటను హమ్మింగ్ చేస్తూనే ఉండేవాడు. నాన్నకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు, అందులో హార్మోనియం కూడా ఒకటి. నాన్న ఎంతో ఇష్టంగా హార్మోనియం వాయించేవాడు. ఆయన మళ్ళీ మళ్ళీ దాన్ని శుభ్రం చేస్తూ దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉండేవాడు అని చెబుతూ ఉండగానే మనోజ్ గుండె బరువెక్కింది. వెంటనే జనని, ఏమైంది మనోజ్, ఒక్కసారిగా ఎందుకు అలా అయిపోయావు, అసలు ఏం జరిగింది అని అడగగానే మనోజ్, కానీ నా ఫీజు కట్టడానికి డబ్బులు సరిపోక మా నాన్నగారు ఆ హార్మోనియాన్ని అమ్మవలసి వచ్చింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాన్న చాలా ఇష్టమైన వస్తువుని అమ్మడం చూసి నేను చాలా కలత చెందాను. అయితే మా నాన్న ఈ హార్మోనియం అంటే నాకు చాలా ఇష్టం, జాగ్రత్తగా ఉంచండి, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి దీన్ని తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఆ హార్మోనియం ఆయన దగ్గరకు చేరలేదు. చాలా రోజులు డబ్బు కట్టకపోయేసరికి ఆ షాప్ అతను ఆ హార్మోనియాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. అయినా సరే ఆ బాధని మా నాన్న తన కళ్ళల్లో చూపించలేదు. మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టాలు పడ్డారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మా నాన్న నిజాయితీపరుడైన టీచర్.
చాలా నిజాయితీగా పిల్లలకు పాఠాలు నేర్పేవాడు. నాకు మంచి విలువలు నేర్పించాడు. అందుకే నేను ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలో అన్ని ఆనందాల్ని, ప్రపంచంలో ఉన్న అన్ని సౌకర్యాల్ని నా తల్లిదండ్రులకి ఇవ్వాలి అనుకుంటున్నాను. నా తల్లిదండ్రుల పాదాల చెంతకి వాటన్నిటిని తీసుకురావాలి అనుకుంటున్నాను. ఎన్ని చేసినా కూడా నేను నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేను. నీకు తెలుసా జనని, నా చిన్నతనంలో నా జుట్టంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనంలో నాకు గుండు చేయించినప్పుడు నేను కింద పడి ఏడుస్తూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఓదార్చడానికి, నా ఏడుపు మానిపించడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినా సరే నేను ఎవ్వరి మాట వినకుండా ఏడుస్తున్నప్పుడు మా నాన్న కూడా నా కోసం గుండు చేయించుకుని వచ్చి, బాబు మను చూడు, నేను కూడా నీలాగే గుండు చేయించుకున్నాను. నేను ఏడుస్తున్నానా చూడు, నువ్వు కూడా ఏడవకూడదు, మళ్ళీ నీకు జుట్టు వస్తుంది అని చెప్పి నా ఏడుపు మాన్పించారు. ఈ మాటలన్నీ మనోజ్ చెబుతూ ఉంటే జనని చాలా శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటుంది. మీ మాటలు వింటుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మీరు మీ అమ్మా నాన్నని చాలా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అయినా సరే ఎంత ప్రేమిస్తున్నారని నేను ఊహించలేదు అంది జనని. మీలాంటి కొడుకు ఉండటం అత్తయ్య మావయ్యలు అదృష్టం అంది జనని. ఆ మాటలకి మనోజ్ చాలా సంతోషించాడు. వెంటనే మనోజ్, జనని, అలాంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు నేనే అదృష్టవంతుడిని. నేను నా తల్లిదండ్రులని చాలా ప్రేమిస్తున్నాను. వాళ్ళని చాలా గౌరవిస్తున్నాను. మనం అమెరికా వచ్చి 2 ఏళ్ళయింది. ఇప్పుడు నేను మా అమ్మ నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఇండియాలో మా ఇల్లు, అమ్మ నాన్నలు అందరూ చాలా అద్భుతంగా ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు నాకు మా ఇల్లు, ఊరు అంతా అద్భుతంగా అనిపించలేదు. కానీ నేను 2 ఏళ్ళుగా నా దేశానికి, నా ఇంటికి, తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నాకు ఈ విషయం అర్థమవుతుంది అని చెప్పాడు మనోజ్. వెంటనే జనని, సరే మనం అత్తయ్య మావయ్యలకు మంచి సర్ప్రైజ్ చేద్దాం. నేను తొందరగా ప్యాకింగ్ చేయడం మొదలు పెడతాను. మనం అందరి కోసం గిఫ్ట్ కూడా తీసుకెళ్దాం అని చెప్పి ఇద్దరు బయటికి షాపింగ్కి వెళ్ళి తల్లిదండ్రుల కోసం కుటుంబ సభ్యులందరికీ షాపింగ్ చేసి మంచి గిఫ్ట్లు కొనుక్కుని ఇంటికి వచ్చారు. ఇద్దరూ కలిసి తమ వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నారు. మనోజ్ ఇంకా జనని ఇద్దరు ఇంటికి వెళుతున్నాం అన్న ఆనందంలో తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మనోజ్ లాగానే తన భార్య జనని కూడా అత్తగారిని, మామగారిని ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతగానో గౌరవం ఇస్తుంది. అనుకున్నట్టుగానే మనోజ్ ఇంకా జనని అమెరికాలో బయటికి ఇండియాలో ల్యాండ్ అయ్యారు. 2 రోజుల తర్వాత జనని ఇంకా మనోజ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సంతోషంగా తమ ఊరికి బయలుదేరారు. అమెరికా నుంచి ఇండియా రావడానికి పెద్ద దూరం అనిపించలేదు. కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎయిర్పోర్ట్కి ఇంటికి ఎంత దూరం ఉంది ఏంటి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఆత్రంలో మనోజ్కి, జననికి సమయం నిమిషం ఒక యుగంలా గడుస్తున్నట్లుగా అనిపించింది. ఎట్టకేలకి జనని ఇంకా మనోజ్ ఇంటికి చేరుకున్నారు. మనోజ్ ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే, ఇప్పుడు నన్ను ఇక్కడ సడన్గా చూసిన మా అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందాన్ని నేను ఊహించలేను అనుకుంటూ మనోజ్ కళ్ళ ముందుకు వెళుతూ తల్లిదండ్రుల ముఖాల్లోని ఆనందాల కోసం వెతుకుతున్నాయి. ఇంటి గేట్ దగ్గర నిలబడి మనోజ్ జననీతో, జనని చూడు, నన్ను చూసి మా అమ్మ నాన్నలు ఎంత సంతోషిస్తారో, ఆనందంతో గంతులు వేస్తారు, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ మనోజ్ తన చేతులతో నెమ్మదిగా గేట్ తెరిచాడు. గేట్ తీసుకుని లోపలికి రాగానే మనోజ్ పాదాల కింద నేల జారిపోయింది. అతని ముఖంలో సంతోషం మొత్తం ఆవిరైపోయింది. తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. నేలపై కూర్చుని మనోజ్ తల్లి కన్నీళ్లను తుడుచుకుంటూ గట్టిగా ములుగుతూ చూస్తోంది. ఆమె భారంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ దృశ్యం చూసిన మనోజ్ కళ్ళు కన్నీళ్లతో పెద్దవిగా అయ్యాయి. మనోజ్ చేతిలో నుంచి బ్యాగ్ కింద పడిపోయింది. అతని అడుగులు తడబడడం ప్రారంభించాయి. అతను ఇంకొక అడుగు ముందుకు వేయగానే తను ఎంతగానో ప్రేమించే తన తండ్రి, దేవుడిలా భావించే తన తండ్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉండడం చూశాడు. బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఆయన బట్టలన్నీ తడిసిపోవడం చూశాడు. ఆయన ఒళ్ళంతా తడిగా అయిపోయింది. తడిచిన బట్టలతో పనిచేస్తూ సుభాష్ గారు వణుకుతున్నారు. మనోజ్ తల్లిదండ్రులు ఇద్దరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇంట్లోకి ఎవరు వచ్చారో కూడా గమనించలేదు. మనోజ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని నేలపై నుంచి పైకి లేపాడు. తల్లిని పైకి లేపి తన ముఖంలో చూశాడు. వెంటనే సుశీలమ్మ గారు, బాబు మనోజ్ ఎప్పుడొచ్చావు అంటూ సుశీలమ్మ గారు ములుగుతూనే మనోజ్ని అడిగింది. ఆవిడకి ఆనందంతో ఏడుపు వచ్చేసింది. వెంటనే మనోజ్ని కౌగిలించుకుంది. భార్య మాటలు వినగానే సుభాష్ గారు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి భయంగా తన కొడుకుని ప్రేమగా చూడడం ప్రారంభించారు. మనోజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి పాదాలు తాకి కౌగిలించుకున్నారు. సుభాష్ గారు కూడా చాలా ఏడుస్తున్నారు. మనోజ్ తన తండ్రిని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు. అతను తన తండ్రి చేతులు పట్టుకుంటే తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారి తన తండ్రి చేతుల మీద పడ్డాయి. తండ్రి చేతులకు బొబ్బలు వచ్చాయి. పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ముసలి చేతులకు చాలా చోట్ల గీతలు పడ్డాయి. మనోజ్ తన తండ్రి చేతులని ముద్దు పెట్టుకుని ఆయన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని తుడిచాడు. తండ్రి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూడడానికి ఆ ఇంటి గోడలు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టు, ఒక్క క్షణం సమయం కదలకుండా ఆగిపోయినట్టు, కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది. వాళ్ళు చాలాసేపు నోటితో ఏమీ మాట్లాడుకోలేకపోయినా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళ సంభాషణ మరో కంటికి అర్థమవుతున్నట్టు తల్లిదండ్రులు కొడుకుల కళ్ళు మాట్లాడుకోవడం చూసి జనని హృదయం ఆనందంతో నిండిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు కొడుకుని కౌగులించుకుని ఏడుస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నందుకు ఆనందించాలా, లేదంటే తల్లిదండ్రుల్ని ఈ స్థితిలో చూసినందుకు బాధపడాలో జననికి ఇంకా మనోజ్కి అర్థం కాలేదు. మనోజ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. జనని కూడా వచ్చి అత్తగారి మావగారి పాదాలు తాకి పక్కనే నిల్చుంది. అత్తగారు మావగారి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరయింది. వెంటనే మనోజ్, అమ్మా నాన్న, ఈరోజు నేను అనుకోకుండా వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. కానీ నాకు ఇంత పెద్ద షాక్ తగులుతుందని అస్సలు నేను అనుకోలేదు. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని నేను అనుకోలేదు. మనోహర్ ఇంకా అతని భార్య మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచుతారని నేను అస్సలు ఊహించలేదు. మీతో ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నారు వాళ్ళు. ప్రతి నెల మీకోసం నేను పంపించే డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నేను నెల మీకోసం డబ్బులు పంపిస్తున్నాను. కానీ ఇక్కడ మీరు ఇలా ఉన్నారు. పని మనుషుల కంటే దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. చెప్పు నాన్న, ఏం జరిగింది ఇక్కడ అని అడిగాడు మనోజ్. మొదట తల్లిదండ్రులు ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. వారు మౌనంగా ఉన్నారు. కానీ మనోజ్ చాలాసేపు పట్టుబట్టడంతో సుశీలమ్మ గారు నోరు విప్పారు. బాబు మనోజ్, ఇప్పటి వరకు మీ నాన్న తన జీవితంలో చేయని పనులు ఇప్పుడు చేయాల్సి వస్తుంది. నేను ఒక స్త్రీని కాబట్టి ఇంటి పనులకు నేను అలవాటు పడ్డాను. కానీ నా కొడుకు కోడలు మీ నాన్నను కూడా పని మనుషుల పని చేయాలి అని ఆజ్ఞాపించారు. మనోహర్ రోజంతా అక్కడ తిరుగుతూ ఉంటాడు. అన్ని పనులు మీ నాన్నగారే దగ్గరుండి చేయాల్సి వస్తుంది. రోజు ఉదయాన్నే బైక్ కడగడం, కూరగాయలు కొనుక్కురావడం, సరుకులు కొనుక్కురావడం. అంతేకాకుండా కొన్ని రోజుల నుంచి నా ఆరోగ్యం బాగోక ఇంటి పనులు ఏవీ చేయలేకపోతున్నాను. అందువల్ల ఇంటి పనులన్నీ కూడా మీ నాన్నగారే చూసుకుంటున్నారు. ఇంటి పనులన్నీ చేయకపోతే నాకు మీ నాన్నగారికి తిండి పెట్టడం లేదు. నీ తమ్ముడు ఆకలితో అలమటించలేక ఆత్మాభిమానం వదులుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయి అడుక్కు తినలేక కొడుకు కోడలి దౌర్జన్యాలన్నీ సహిస్తూ ఈ ఇంట్లో పనివాళ్ల కంటే హీనమైన బ్రతుకుతున్నాం. నువ్వు పంపించే డబ్బు మనోహర్ నెల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు. ఎలాంటి పని చేయడు. ఉద్యోగం కూడా మానేశాడు. నువ్వు పంపించే డబ్బులతోనే ఇంటి ఖర్చులన్నీ మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పారు. సుశీలమ్మ గారు ఇంకా సుభాష్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన భార్య చెప్పే మాటలు వింటూ ఏడుస్తున్నారు. కన్న బిడ్డలే ఇలా ఉంటే తండ్రి ఏం మాట్లాడగలుగుతాడు? సుభాష్ గారు, నేను కొడుకులిద్దరినీ సమానంగానే పెంచాను. ఒక కొడుకు తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ మరో కొడుకు తన తండ్రిని సేవకుడి కన్నా హీనంగా చూస్తున్నాడు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడే బయట నుంచి మనోజ్ తమ్ముడు మనోహర్, అతని భార్య సత్య వచ్చారు. ఇద్దరు పార్టీకి వెళ్ళారు. మనోహర్ ఇంకా అతని భార్య సత్య జనని ఇంకా మనోజ్లను చూసి షాక్ అయ్యారు. మనోజ్ మనోహర్ దగ్గరికి వస్తూ అడిగాడు, తమ్ముడు ఏం జరుగుతుంది ఇక్కడ అని.
మనోహర్ని లాగిపెట్టి కొట్టి తన కాలర్ పట్టుకున్నాడు. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మనోహర్తో అమ్మా నాన్నల విషయంలో ఇదంతా చేయడానికి నీకు ఎంత ధైర్యం అనగానే మనోహర్ మంచివాడిలా నటిస్తూ నేను ఏ పని చేయమని అమ్మా నాన్నకి చెప్పలేదు. వీళ్ళిద్దరూ ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నేను చెప్పకపోయినా అన్ని పనులు చేస్తున్నారు. నేను అమ్మా నాన్నని పని చేయడానికి అస్సలు ఒప్పుకోను. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ పని చేయకుండా ఊరికే తిని కూర్చోవడం వాళ్ళకే ఇష్టం ఉండదు అని చెప్పగానే మనోజ్ పట్టరాని కోపంతో మనోహర్ చెంప చెళ్ళుమని పగలగొట్టాడు. మీరిద్దరూ కలిసి మీ జల్సాలు చేసుకుంటూ అమ్మా నాన్నకి ఎలాంటి దుస్థితి కల్పించారు. ఈరోజు కోసమే నేను అమ్మా నాన్నని మీ దగ్గర వదిలిపెట్టానా? మీ ఇద్దరికీ సేవ చేయడానికి వాళ్ళు ఇంకా బ్రతికున్నారని మీరు అనుకుంటున్నారా? నాన్న మన ఇద్దరిని ఎంత జాగ్రత్తగా పెంచారు. నీకు జన్మనిచ్చిన ఈ తండ్రికి ఈ లోకంలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకి ఇలాంటి దుస్థితి నీవు కల్పిస్తావా? నేను ప్రతి నెల అమ్మా నాన్న కోసం పంపించే డబ్బుల్లో ₹1 కూడా నువ్వు ఇంతవరకు అమ్మా నాన్నకి ఇవ్వలేదు. నేను నీ మీద కేసు పెడతాను. నిన్ను జైల్లో వేస్తాను. నీతో ఓచలు లెక్క పెట్టిస్తాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇలా చేస్తేనే నీకు తల్లిదండ్రులతో దుర్మార్గంగా ప్రవర్తించే మిగతా వాళ్ళకు కూడా గుణపాఠం నేర్చుకుంటారంటూ మనోజ్ పట్టరాని కోపంతో అరుస్తూ ఉన్నాడు. తను చాలా కోపంగా ఉన్నాడు. అతన్ని ఆపడం అక్కడున్న ఎవరి వల్ల అవ్వదు. మనోహర్ ఏమీ మాట్లాడకుండా మనోహర్ కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. మనోహర్ని అలా కొట్టడం చూసి అతని భార్య సత్య కూడా మాట్లాడింది. ఏం జరుగుతుంది? ఈ ముసలాళ్ళిద్దరూ పనిచేస్తే ఏం అరిగిపోతారా? ఇద్దరిని కూర్చోబెట్టి నేను సేవలు చేయాలా? నేను ఇంటికి కోడల్నా లేకపోతే పని మనిషినా అంది సత్య. ఆ మాటలు విన్న జనని సత్యని లాగిపెట్టి కొట్టింది. నువ్వు నిలబడి ఉన్న ఇంటికి యజమానులు అత్తయ్య మావయ్యలే. వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నువ్వు ఇంటికి పని మనిషిగా మారుతావు అని అనుకుంటే ఈ ఇంట్లో నువ్వు ఎందుకుంటున్నావు? ఎక్కడికో ఒక చోటికి వెళ్ళిపో. నీ ఇంటికి నువ్వు యజమానురాలు అవ్వు. అత్తయ్య మావయ్య ఇద్దరు తమ కష్టార్జితంతో ఇంటిని కట్టుకున్నారు. నువ్వు మీ ఇంటికి యజమానురాలు కాదు, ఈ ఇంటికి యజమానురాలు కాదు. నువ్వు మీ ఇంటిని కట్నం కింద నీ పుట్టింటి నుంచి ఏం తీసుకురాలేదు. నీ భర్త సంపాదించే డబ్బు కూడా అత్తయ్య మావయ్య గారు చెమట రక్తం చిందించి సంపాదించింది. ఆయన్ని ప్రయోజకులను చేశారు. వారి సంపాదనతో కట్టుకునే ఇంటికి మీరు ఎప్పటికీ యజమానులు కాలేరు. నువ్వు నీ వివాహ బంధానికి, అత్తయ్య మావయ్యల బంధానికి విలువిచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటికి యజమానురాలు అవుతావు. అత్తయ్య గారు కావాలనుకుంటే ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరిని బయటకు పంపించవచ్చు. నువ్వు నీ హక్కుల గురించి మాత్రమే తెలుసుకున్నావు, కానీ అత్తమామల హక్కులను కానీ వాళ్ళ విషయంలో నీకున్న బాధ్యతలు కానీ అస్సలు పట్టించుకోవాలనే ఆలోచన నీకు లేదు. ప్రపంచంలో చాలామంది తమ తల్లిదండ్రుల కోసం ఆరాటపడతారు. నీకు తల్లిదండ్రులు ఉంటే, వాళ్ళ ఈ స్థితిలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకునేదానివా అంటూ జనని అన్న మాటలు విన్న సత్య ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. సిగ్గుతో తలదించుకుని నిలబడింది. అప్పుడు వెంటనే మనోహర్తో ఇప్పుడు నువ్వు బాత్రూమ్ కడుగు అని అడిగాడు. వెంటనే మనోహర్ తన చేతులతో ముక్కు మూసుకుని నిలబడ్డాడు. వెంటనే మనోజ్ అరుస్తూ, టాయిలెట్ కడగమంటే నువ్వు ముక్కు మూసుకున్నావు కదా, మరి అమ్మా నాన్నలు ఈ పనులన్నీ ఎలా చేస్తారని నువ్వు అనుకున్నావు అనగానే మనోహర్ ఏడవడం మొదలుపెట్టాడు. మనోహర్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఇప్పుడు తన అన్నయ్య మనోజ్ ఉన్న కోపానికి తను చేసిన తప్పులన్నిటినీ తన్ని జైల్లో పడేస్తాడేమోనని మనోహర్ భయపడిపోయాడు. వెంటనే తల్లిదండ్రుల పాదాల మీద పడి క్షమాపణ అడగడం మొదలుపెట్టాడు. అమ్మా నాన్న, నేను పాపాత్ముడిని. నేను ఏం చేస్తున్నానో నేను గ్రహించలేకపోయాను. నా తల్లిదండ్రుల్ని మీకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. మీతో పని మనుషుల్లా పని చేయించుకున్నాను. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా కోపం ఉండేది. మీరిద్దరూ ఎప్పుడు నాకంటే అన్నయ్యనే ఎక్కువ ప్రేమించేవారని నేను అనుకునేవాడిని. అందుకే నేను మీతో ఆ విధంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు మనోహర్ తన భార్యకి కూడా క్షమాపణలు చెప్పమన్నట్టు సైగ చేశాడు. సత్య కూడా తను చేసిన తప్పులకి సుభాష్ ఇంకా సుశీలమ్మ గారుల కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది. వెంటనే సుభాష్ గారు పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడూ కాదు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల మధ్యలో వివక్ష చూపరు.
మీరు ఇద్దరూ నా రెండు కళ్ళ లాంటి వారు. ఒక వ్యక్తి తన చూపు విషయంలో ఎలా వివక్ష చూపగలడు? నేను మనోజ్ని ఎంత ప్రేమిస్తున్నాను, నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను. తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ఎలాంటి తేడా ఉండదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి అనవసరపు భారంగా కనిపిస్తారు. ఈరోజు కూడా శిక్ష పడుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు తప్ప తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకి నువ్వు పశ్చాత్తాపడడం లేదు. అనారోగ్యంతో ఉన్న మీ అమ్మ మంచంలో పడుకుని మూలుగుతున్నా నువ్వు జాలి చూపించలేదు. ఈ వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ అలసిపోయి పట్టెడన్నం కోసం ఆశగా మీ వైపు చేతులు చాపుతున్నా మా మీద జాలి చూపించలేదు నువ్వు. కానీ ఈరోజు మీ అన్నయ్య కొట్టిన 2 దెబ్బలకి నువ్వు మారిపోయినట్టు నటిస్తున్నావు. నీలాంటి వాళ్ళకి తల్లిదండ్రుల విలువ ఎలా తెలుస్తుంది? బిడ్డల్ని పెంచడం కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు మీకెందుకు గుర్తుంటాయి? తల్లిదండ్రులంటే నీకు కేవలం మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడానికి పనికొస్తారు. కానీ తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవలసి వచ్చినప్పుడు మాత్రం నాకంటే చిన్నప్పుడు అన్నయ్యనే ఎక్కువ ప్రేమించారు, నేనెందుకు బాధ్యతలు తీసుకోవాలి, నేనెందుకు సేవ చేయాలి అని వంతులు వేసుకుంటారు. నువ్వు నీ భార్య మానసికంగా శారీరకంగా మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టారు. ఒక్కరోజు కూడా మా వయసుకు కానీ తల్లిదండ్రులమని మన బంధానికి కానీ ఏ రోజు విలువివ్వలేదు. అనారోగ్యంతో పని చేయలేకపోతున్నా మా మీద జాలి చూపించలేదు. మీ అన్నయ్య మా కోసం పంపిన డబ్బులు అంతటితో జల్సాలు చేస్తూ మాకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలని నువ్వు అనుకోలేదు. మీ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మీ అన్నయ్యతో చెబితే మీ అమ్మని చంపేస్తామని మీరిద్దరూ నన్ను బెదిరించారు. అలాంటి నీలో ఇంత తొందరగా మార్పు వచ్చిందని నీ కన్నీళ్లను చూసి మేము ఎలా నమ్ముతాం అనుకున్నాం అన్నారు సుభాష్ గారు. వెంటనే మనోహర్ ఇంకా సత్య తల్లిదండ్రులు ఇద్దరి మీద కోపంతో ఏం మాట్లాడుతున్నారు? నాన్న, మీరు మాకు శిక్ష వేయాలని చూస్తున్నారా? మీరు చేసిన తప్పుని మీరు సమర్థించుకుంటున్నారా? నా విషయంలో మీరు చూపిన వివక్షని కప్పిపుచ్చుకుంటున్నారా? మీరే గనక అన్నయ్యని నన్ను సమానంగా పెంచుంటే అన్నయ్య ఇప్పుడు అమెరికాలో లక్షలు సంపాదించే స్థితిలో ఉంటే నేను మాత్రం ఇలాంటి పరిస్థితిలో ఎందుకుంటాను? మీ పెద్ద కొడుకేమో అమెరికా వెళ్ళి హాయిగా అక్కడ సెటిల్ అయి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఈ వయసులో మీ ఇద్దరి భారాన్ని మోస్తూ మీకు సేవలు చేస్తూ ఉండాలా? మీ పెద్ద కొడుకు నెల డబ్బులు పంపిస్తూ వచ్చినప్పుడల్లా 4 గిఫ్ట్లు మా మొహాన కొడితే మేము సంబరపడిపోవాలా? నేను మాత్రమే మీ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి? ఇక నుంచి మీ బాధ్యతలు నేను తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆస్తిలో మాకు రావాల్సిన దాన్ని మాకు పంచి ఇచ్చేయండి. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. వృద్ధాప్యంలో మీ భారం మోయాల్సిన పని మాకు లేదు అనగానే మనోజ్ పట్టరాని కోపంతో మనోహర్ని లాగిపెట్టి మరో చెంపదెబ్బ కొట్టాడు. ఏమంటున్నావు నువ్వు? అమ్మా నాన్నల బాధ్యతని నువ్వు మోస్తున్నావా? వాళ్ళతో పని వాళ్ళకంటే హీనంగా సేవలు చేయించుకుంటూ వాళ్ళకేదో సేవలు చేస్తూ నువ్వే వాళ్ళ భారం మోస్తున్నట్లు ఫీల్ అవుతున్నావా? వాళ్ళ కోసం నెల నేను పంపించే డబ్బులన్నీ మింగేస్తూ జల్సాలు చేస్తూ నువ్వు నీ భార్య ఇన్ని రోజులు ఏదో వాళ్ళ భారం మోసినట్టు ఇక నుంచి మేము మోయలేము, మా ఆస్తి మాకు పనిచేయమని అడుగుతున్నావా? మీకు సిగ్గుందా? ఆస్తులు పంచుకోవడానికి ఏ మొహం పెట్టుకుని మీరు ఆస్తులు అడుగుతున్నారు? ఇప్పటి వరకు కూడా పోనీలే, తెలిసి తెలియక తప్పు చేశారు, వదిలేద్దాం అనుకున్నాను. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు చేసిన ప్రతి తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తే కానీ మీకు బుద్ధి రాదు. కన్నతల్లిని చంపేస్తానని బెదిరించి కన్న తండ్రితో పనులు చేయించుకునే నీలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు. నేను అందరినీ సర్ప్రైజ్ చేయాలని ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చాను కాబట్టి మీ బండారం మొత్తం బయటపడింది. లేకపోతే అమ్మా నాన్నలు మీ వల్ల ఇంకా ఎన్ని రోజులు ఇలా టార్చర్ అనుభవించాల్సి వచ్చేది అంటూ మనోజ్ పోలీసులకి ఫోన్ చేశాడు. మనోజ్ సత్య తల్లిదండ్రుల విషయంలో ప్రవర్తించిన తీరుకి వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలకి సుభాష్ గారు సుశీలమ్మ గారు కోర్టులో సాక్ష్యం చెప్పి మనోహర్కి సత్యకి శిక్ష పడేలా చేశారు. మనోజ్ ఇంకా జనని సుభాష్ గారిని సుశీలమ్మ గారిని అమెరికా తీసుకువెళ్ళిపోతారు. తమతో పాటు రమ్మని ఎంతో బ్రతిమలాడతారు. అయినా సరే సుశీలమ్మ గారు సుభాష్ గారు అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తమ శేష జీవితం తాము ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంట్లోనే గడపాలని ఆశపడ్డారు వాళ్ళిద్దరు. తల్లిదండ్రుల ఆశను తీర్చడం కోసం మనోజ్ అమెరికాలో జాబ్ వదిలేసి ఇండియాలోనే ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వెతుక్కున్నాడు. అప్పటి నుంచి మనోజ్ జనని ఇండియాలోనే ఉంటూ సుభాష్ గారికి సుశీలమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సుభాష్ గారితో పిల్లలకి సంగీతం క్లాసులు చెప్పే ఒక కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాడు. సుభాష్ గారు ఉదయం సాయంత్రం పిల్లలకి సంగీతం క్లాసులు తీసుకుంటున్నారు.
తనకెంతో ఇష్టమైన హార్మోనియంని చాలామంది పిల్లలకి నేర్పిస్తూ చాలా ఆనందంగా గడపసాగారు. మనోహర్, సత్య తాము చేసిన తప్పులకి శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాక కూడా సుభాష్ గారి, సుశీలమ్మ గారి, మనోజ్ ఇంకా జనని కానీ వాళ్ళిద్దరిని తమతో కలిసి ఉండడానికి ఎవరూ ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల విషయంలో తాము చేసిన దుర్మార్గాలకి, వాళ్ళు చూపిన పొగరుకి అష్ట కష్టాలు పడుతూ అద్దె ఇంట్లో రోజు గడవక నానా ఇబ్బందులు పడుతూ తమ బ్రతుకులు వెల్లదీస్తున్నారు. ఈరోజు కథ ఇదండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.